నెల్లూరు జిల్లా నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 53,400 విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆర్ఐఓ దుర్గప్రసాద్ చెప్పారు. ఈ నెల 23 తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 81 సెంటర్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం దుర్గప్రసాద్తో ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు నెల్లూరు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హై రిస్క్ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలని పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో ఆర్ఐ వరప్రసాద్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది నెల్లూరు జిల్లా నుంచి 8 మంది హాజరవుతున్నారు. ఎటువంటి చర్యలు, ఎక్కడ కూడా సెంటర్లో పకడ్బందీ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఒకసారి దీని గురించి వివరించండి సార్. ఈ నెల 23 నుంచి నెక్స్ట్ మంత్ అనగా మార్చి 24 వరకు జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అనగా థియరీ పరీక్షలు చాలా భారీ ఏర్పాట్ల మధ్య కట్టుదిట్టంగా నిర్వహించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఈ పరీక్షల్లో 53,400 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిసి జనరల్ అండ్ మరియు వొకేషనల్ కలిసి అందరూ కూడాను ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్నారు. మనకు నెల్లూరు జిల్లాలో 81 సెంటర్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ మనం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు 7 సిట్టింగ్ స్క్వాడ్స్ని నియమించి ఈ ఎగ్జామినేషన్ యొక్క విధానాన్ని ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా, కాపీయింగ్ జరగకుండా మేము నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల యొక్క రద్దీని తగ్గించే విధంగా గత సంవత్సరము 79 సెంటర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం మరి 2 సెంటర్స్ మేము పెంచడం జరిగింది. యాజ్ పర్ ది ఆఫీస్ రికార్డ్స్ 12 సెంటర్స్ని సెన్సిటివ్ సెంటర్స్గా గుర్తించి దాని కొరకు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ని, 2 సెట్స్ సిట్టింగ్ స్క్వాడ్ని కూడా పర్మిషన్ తెప్పించుకొని శాంక్షన్ చేయించుకున్నాం. కాబట్టి వాటి మీద కూడా పకడ్బందీ పర్యవేక్షణ చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క సెంటర్స్లో పిల్లలకి ఎలాంటి అవకతవకలు జరగకుండా వారికి కావాల్సినటువంటి త్రాగునీరు, టాయిలెట్స్, అదేవిధంగా వెలుతురున్నటువంటి రూమ్స్, ఏమాత్రము పరీక్షలకు డిస్టర్బెన్స్ లేకుండా 144 సెక్షన్ విధించి ఒకవేళ పిల్లలు ఏదైనా సడన్గా సిక్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఒక టీంని కూడా పెట్టి ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మరి స్టూడెంట్స్ అంత కన్ఫ్యూజన్ లేకుండా 3-4 ప్రాంతాల్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ ఆ డిస్ప్లే చేయించి పిల్లలకి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్ష హాల్లోకి అనుమతించి వారు చక్కగా పరీక్ష రాసే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం. సార్, ఇప్పటి వరకు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 8 మంది హాజరవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని కేంద్రాల్లో వీళ్ళు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు? కేంద్రాల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు? ఎంతమంది ప్లేయింగ్ స్క్వాడ్స్, ఎంతమంది ఇన్విజిలేటర్ పెడుతున్నారు? జిల్లాలో ఇందాక నేను చెప్పాను, నేను 53,400 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 81 సెంటర్స్లో ఈ పరీక్షలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసము 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 7 సిట్టింగ్ స్క్వాడ్స్ని మేము కేటాయించాం. జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే ఈసారి మీరు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మెరుగైన చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం విద్యార్థుల గురించి ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు సార్? గత సంవత్సరం ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో, పరీక్షలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వాటన్నిటిని ఐడెంటిఫై చేసి అందులో ఆఫీస్ రికార్డ్స్ ఉన్నట్టు 12 కేంద్రాలని ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా కింద ఉంచాం. అంత మాత్రమే కాదు, ఈ 81 సెంటర్లో కూడా సీసీ కెమెరా స్టీరింగ్ కంటిన్యూస్గా ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఒక పర్సన్ని కేటాయించి ఒక అధికారిని పరీక్షల విధానం జిల్లా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ దాని యొక్క స్ట్రీమింగ్ని బోర్డుకు కూడా కనెక్ట్ చేసే విధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకుంది. కాబట్టి పరీక్షలు కట్టుదిట్టంగా జరపడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుని ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బేర్కన్స్, నెల్లూరు.